9వ నెలలోకి వచ్చారు అంటే ఇంకా అన్నీ ఏం దగ్గర పడుతున్నట్టు? పండగల దగ్గర పడుతున్నట్టు. పండగల దగ్గర పడుతున్నట్టు. నాకు తెలిసి ఇప్పటి నుంచే ప్లాన్ అయిపోయి ఉంటాయి, ప్లాన్ చేసుకొని ఉంటారు అని అనుకుంటున్నా. ప్లాన్ చేసుకుంటా చేసుకోలేదా? మాకు ప్లాన్ ఏముండదు. 24వ తారీఖు రాత్రి పోయి బట్టలు కొనుక్కుంటున్నా. 24th నైట్ షాపులు బంద్ అయ్యేటప్పుడు అన్న ప్లీజ్ 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 అని అడిగి. హల్లెలూయా. అట్లా కూడా దేవుడు మహాకృపను బట్టి ట్యాగ్ జింపన్ షర్ట్ అయితే ఒకటి ఉంటుంది నాకు ఎప్పుడు, ట్యాగ్ జింపన్. ఈ బట్టలు కూడా ఎవరో గిఫ్ట్ చేసిండు నాకు, పొద్దునే వచ్చినాయి. దేవుడు కృపను బట్టి ఆదివారం నేను కొత్త బట్టలు వేసుకుంటున్నాను ఎందుకో. హల్లెలూయా. ఇంతకీ బట్టలు ఎవరు గిఫ్ట్ చేసి నాకు? ఉన్నారా ఇక్కడ? ప్రగతి నగరా? వేరే చర్చ్ వల్ల ఆ ప్రభు వాళ్ళ చర్చిని బాగా దీవించండి. ఆమేనండి. బాగా నింపేయండి ప్రభు ఆ డబ్బాలన్నీ. వాళ్ళ చర్చిలో ఉన్న డబ్బాలు నిండిపోవాలి ప్రభు. హల్లెలూయా. పెట్టే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. వాళ్ళకి ఎట్ట తెలుసు మొత్తానికి నా బ్రాండే తెచ్చారు. ఏదో బ్రాండ్ ఇది. ఏం బ్రాండ్ పాప ఇది? ఈ బ్రాండ్ ఏంటిది? నువ్వే కదా చూసినావు పొద్దుగాల, తర్వాత చూద్దాంలే. హల్లెలూయా. ఈ మధ్య బ్రాండెడ్ బట్టలు కూడా కాపీ వచ్చేస్తున్నాయి. కాపీ అంటే ఇక్కడ అది ఉంటుంది ఎంబ్లం, సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. మనమేమో 3-4 వేలు పెట్టి షోరూంలో కొంటే వాడేమో ఆడ అమీర్పేటలో కొంటాడు. పోయి అమీర్పేటలోనో మన కేపీహెచ్బి కాలనీ సర్వీస్ రోడ్ ఉంది కదా, ఆ సర్వీస్ రోడ్లో కొనుక్కుంటాడు. అవి కూడా బ్రాండ్లే ఉంటాయి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి 9వ మాసపు బల్లారాధనలో ఉన్నాం మనం. ఈరోజు కొంచెం బ్లడ్ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి మాట్లాడుకుందాం? గుద్దుతే నెత్తురు రావాలా? గుద్దుతే. హల్లెలూయా. మా బ్యాచ్లో ఒకడు ఉంటాడు, వాడు ఇట్లా గుద్దితే నెత్తి గుద్దితే ముక్క దొరిపోతుంది. ఏదైనా కొట్లాటలు అయినప్పుడు వాడు మాట్లాడుకుంటూ టకమని గుద్దుతాడు, బుడబడా బ్లడ్ వచ్చేస్తుంది. లుంగిరాజు గాడు వాడు చూడనీకే మళ్ళీ ఎలక పిల్లలాగా ఉంటాడు. ఎలక పిల్లలాగానే ఉంటాడు వాడు చూడనీకే. కోపం మాత్రం ఏనుక్కున్నంత ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్తం, ప్రభువారి యొక్క రక్తం, ఆయన రక్తంలో ఉన్న ప్రత్యేకత గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలో పోదాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. గడిచిన 8 మాసములు గతింపజేసి ఈ 9వ మాసపు బల్లారాధనలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మీ రక్తమును మీ శరీరమును, ప్రభువా మీ రక్తము త్రాగి శరీరాన్ని భుజిస్తుండగా మీ శరీరంలో ఉన్న జీవము, మీ రక్తములో ఉన్నటువంటి స్వస్థత నాకు మా సంఘానికి అనుగ్రహించబడునుగాక. ఈ వాక్యాన్ని ప్రభువా మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి. మీ రక్త ప్రోక్షణ వారి మీద జరుగునుగాక అని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మరొకసారి పరిశుద్ధాత్మని సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వింటున్న ఈ వాక్యము నాకు మా కుటుంబాలకు సంఘానికి దీవెనకరంగా ఉంచమని అడుగుతూ తిరిగి రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరి రక్తాలు ఉంటాయి మనుషులందరికీ. మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో హేబేలు యొక్క రక్తం మాట్లాడిందంట. రక్తం ఏం చేసింది? రక్తం మాట్లాడింది. అంటే రక్తం కార్యాన్ని చేస్తుంది. కయ్యంతో అడిగింది, కయ్యన్ని మీ అన్న ఎక్కడ అంటే నాకేం తెలుసు, నేను ఏమన్నా జీదగానా అన్నాడు.
నాకేం తెలుసు? నేను నేను మా అన్నకేమన్నా వాచ్మెన్ నన్ను ఎందుకు అడుగుతున్నా ప్రభువా అని అన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయం, నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దట్ వాస్ అ లాస్ట్ సపర్. ఏంటంటే అది లాస్ట్ సపర్, చివరి భోజనం. ఆయన శిష్యులతోటి కలిసే చివరి భోజనం రోజు అంటున్నాడు, ఇదే లాస్ట్ నేను తాగేది, తిరిగి వచ్చే వరకు నేను దీన్ని మరలా నా తండ్రి రాజ్యంలో మనందరం కలుసుకున్నప్పుడు మళ్ళీ ఒక విందు జరగబోతుంది, మళ్ళీ ఒక విందు. అయితే ఈ రక్తంలో ప్రత్యేకత ఏముంది అని అంటే పాప క్షమాపణ ఉంది. ఏముంది? పాప క్షమాపణ. ఇంగ్లీష్లో దిస్ ఈజ్ మై బ్లడ్. ఏది మై అనే ఎక్స్ప్రెషన్ చూపించండి ఒకసారి. ఎవరిది? మై. దిస్ ఈజ్ మై. హల్లెలూయా. నా రక్తం. చాలామంది బర్రెలను, గొర్రెలను, కోళ్లను, మేకపోతులను కోస్తారు. వాటి రక్తంలో ఏముండదు. వాటి రక్తంలో ఎంతమంది రక్తం తిన్నారు? ఎస్. కానీ రక్తం తినొద్దంట. అది కూడా మేము బైబిల్ చదివినాక మానేసినాం రక్తం తినడం. రక్తం వండుకుంటారు తెలుసా? మరి వండుతారు, చాలా బాగుంటుంది, మంచి కార్జంలాగా ఉంటుంది. కార్జంలాగా ఉంటుంది కదండి, అండ్ టేస్టీ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే బైబిల్లో రక్తము తాగొద్దు, రక్తము తినొద్దు అన్న చదవంగానే ఏం చేసినామంటే ఇక మానేసినాం. ఇక లేకపోతే మేకను కొయ్యంగానే ఏం చేస్తారు? గిన్నె పట్టుకుంటారు. కానీ రక్తం ఏం చేయొద్దంట? తినకూడదంట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రక్తంలో ఏముంది అని అంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ క్రైస్తవులకు ఉందా? క్రైస్తవులకేనా? ఏం రాయబడి ఉంది అక్కడ? అనేకుల కొరకు. ఎంతమంది కొరకు? అనేకుల కొరకు. హల్లెలూయా. ఇంకో స్థానంలో చదివితే ప్రజలందరి కొరకు చిందిస్తున్న అని ఉంటుంది. ప్రజలందరి కొరకు. ఎంతమంది కోసం? ప్రజలందరి కొరకు చిందింపబడుతున్న నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు ఏం చేయండి? త్రాగండి అని ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. 1 కొరింథీ పత్రిక 11లో ఉంటుంది. పాప క్షమాపణ ఉందంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం కూడా చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఓ మై గాడ్, స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆయన ఎక్కడుంటాడంట? ఆయన రక్తమును ఆయన శరీరమును తింటే ఆయన ఎక్కడుంటాడంట? మనలో ఉంటాడంట. హల్లెలూయా. మన యందు నిలిచి ఉంటాడట. మన యందు. ఆయన మన యందు నిలిచి ఉంటే మనకి ఇంకేమైనా అవసరతలు ఉంటాయా? ఏమైనా కొదువు ఉంటుందా? నథింగ్ విల్ బి ల్యాకింగ్ ఇన్ అవర్ లైఫ్ వెన్ హీ డ్వెల్ విద్ ఇన్ అస్. మనలో ఆయన ఉంటే. ఎందుకంటే ఆయనకేం తక్కువ లేదు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నా కాపరి కాబట్టి నాకేమీ లేదు. ఎందుకనంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికర జలముల యొద్ద, నా గిన్నె ఫ్లోయింగ్ జంపింగ్.
నా గిన్నె ఫ్లోయింగ్ ఫ్లోయింగ్, జంపింగ్ జంపింగ్. హల్లెలూయా. ఎట్లా పొర్లి పొర్లి పారుతుంది కరుణ, ఫ్లోయింగ్ ఫ్లోయింగ్ జంపింగ్ జంపింగ్ కరుణ రివర్ అన్నట్టు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఆయన మనలో ఉంటే మనకేమీ తక్కువ. అలాగే 19వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం కూడా చదవండి. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ బ్లడ్, లాస్ట్కి అంటే బ్రతుకుండా చచ్చిపోయిందా చెక్ చేద్దామని పొడిచారు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తంలో ఏముంది? ఆయన రక్తంలో ఏముంది? ఇగో మీరంతా మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రెజెంట్ లాగా ఉంటే కొద్దిగా కష్టం ఉంటుంది. కొద్దిగా నవ్వండి, కొద్దిగా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. మరీ ఇలాగే చూస్తుంటే నాకు భయం వేస్తుంది. హల్లెలూయా. గాన ప్రతిగానములు ఏంటిదట? మాట్లాడుతుంటే కొద్దిగా రెస్పాన్స్ ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుందని అర్థం. ఏంది, నేను ఏమన్నా పాఠాలు చెప్తున్నాను నా స్కూల్లో బట్టి పట్టాలని కాదు, వాక్యమే చెప్తున్నా. నేను దేవుని వాక్యం చెప్తున్నా అంతే. కాబట్టి అట్లా చూడమాకండి, రిలాక్స్డ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏముంది ఆయన రక్తంలో? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి, పక్కనోడు రక్తం కాదు, తన స్వరక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, సంపాదించిన సంఘము. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడట. ఈ సంఘాన్ని ఎలా కొనుక్కున్నాడు? యాకోబు గారి రక్తం కాదు, కొంగల్ జార్జ్ రక్తం కాదు. హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కొని, ఈ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘాన్ని కాయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘాన్ని కాయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది ఎవరికి ఇస్తున్న వార్నింగ్ అంటే అయ్యగారులకు ఇస్తున్న వార్నింగ్. హల్లెలూయా. శిక్ష దేవుడి దగ్గర విశ్వాసులకి ఒక వంతు ఉంటుంది, అయ్యగారులకి డబల్ ఉంటుంది. మీకు ఒక శరణకోలు దెబ్బ పడితే మనకు 2 పడతాయి, ఈ పగిలిపోద్ది, ఈపు చింతపండు అయిపోతుంది మాకు. కాబట్టి సంఘం విషయంలో కాపరి ఎట్లా ఉండాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అని అంటే డబ్బున్నొకలాగా డబ్బు లేనొకలాగా చూసే కొన్ని సంఘాలు ఉంటాయి. కొంతమంది ముందు బెంచులు ఉంటాయి, ఆ బెంచీల ముందు కుర్చీలు ఉంటాయి. తెలుసా మీకు? బెంచీల్లో విశ్వాసులు కూర్చోవాలి, కుర్చీల్లో సంఘ పెద్దలు కూర్చోవాలి. ఒక 5-6 చైర్స్ ఉంటాయి. ఒకవేళ ఎవడన్నా రాకపోయినా ఆ చైర్ ఖాళీగానే ఉంటుంది, కానీ అందులో ఎవడు కూర్చోవద్దు కూడా. కూర్చుంటే ఆ వారంలో మళ్ళీ యుద్ధాలు ఆ చర్చిల్లో. అలాంటివి లేనందుకు మనం చాలా అదృష్టవంతులం. హల్లెలూయా. అందరు పెద్దలే ఈ చర్చిలో, ఎవరికి వాళ్ళే పెద్ద. హల్లెలూయా. ఎవరు చిన్న పెద్ద ఏం లేదు. అయ్యగారు కాబట్టి కుర్చేసి కూర్చోబెట్టిన ఆంధ్రేన, లేకపోతే కిందనే కూర్చుంటాడు ఆయన. ఎవరైనా గెస్ట్లు వస్తే ఆయన కానీ శాలేం రాజు కానీ పాపం టక్కన కింద కూర్చుంటారు ఆడ ప్లేస్ చేసుకొని. స్తోత్రం కలుగును గాక. అది తగ్గింపు, అలాగే ఉండాలి. అంటే దేవుడు రక్తము వలన జరిగే రెండో కార్యం ఏంటి అంటే సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. సంఘాన్ని ఆయన సంపాదించి కొనుక్కున్నాడట. ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఈ ఖర్చు ఎవరిది? కొనుక్కున్నా, నాది. ఇప్పుడు నువ్వెవరు? దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, నువ్వు దేవుని వ్యక్తివి. హల్లెలూయా. ఒకటేమో
ఆయన మన యందుంటే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. రెండవదేమో సంఘాన్ని ఆయన స్వరక్తమిచ్చి, ఇంగ్లీష్లో పర్చేస్డ్ అని ఉంటుంది. పర్చేస్డ్, ఎస్, హీ పర్చేస్డ్ us. So now we doesn't belongs to ourselves, we belongs to the Lord. మనం దేవునికి సంబంధించిన వాళ్ళం అని దేవుని వాక్యాలు తెలియజేయబడతా ఉన్నాయి. దేవునికి సంబంధించిన వాళ్ళు అయితే ఒక స్తోత్రం చెప్పండి అబ్బా. ఆహా, మంచి సౌండ్ ఇచ్చిరుగా. ఎట్లుండాల సౌండ్? హల్లెలూయా అంటే ఎల్లవా అన్నట్టు ఉండొద్దు, పోయిరావాయా మళ్ళొద్దు కానీ తీ అన్నట్టుంటుంది. కొంతమంది హల్లెలూయా చెప్తే అట్లుండొద్దు. ఇట్లా హల్లెలూయా గట్టిగా చెప్తే అయ్యగారికి కొద్దిగా హుషారు పెరుగుద్ది. హుషారు పెరుగుడు అంటే ఒక పావు గంట వాక్యం ఎక్కువ పోతుంది. వద్దు పాస్టర్ అంత పని చేయకు, కావాలంటే మెల్లగానే చెప్తామంటారా? ఏం పోదు, ఎంత ప్రిపేర్ అయినామో అంతనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ విషయం తెలుసుకుందాం. ఆయన రక్తము వలన పాపక్షమాపణ, ఆయన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. మూడవది రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి మనకి పాపక్షమాపణ, ఆయన రక్తము వలన మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన రక్తము వలన మనల్ని నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. నీతిమంతులు ఎంతమంది? నీతిమంతులు ఎంతమంది? రైచియస్ పీపుల్, నీతిమంతులు. ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం. ఓ మై గుడ్నెస్, ఈ లైన్ నీతిమంతులు రాయా. రే 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 ఈ లైన్లో ఒకరిద్దరు మిస్ అయ్యారబ్బా. ఓ ముగ్గురు మిస్ అయ్యారు, ఆ వెనకాల ఒకరు మిస్ అయ్యారు. అరే రే 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 రే. ఓ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. I am very happy. I am very happy to see so many righteous people in my church. సంఘంలో రక్షింపబడ్డ వాళ్ళ సంఖ్య 98%, 99, 99 ఉంది అబ్బా. ఓ స్తోత్రం వేసుకోండి దేవుడికి. 99%, మై గాడ్, అమేజింగ్ అనరా మీరు? అమేజింగ్, ఇట్స్ గుడ్. చాలా సంఘాల్లో 10% ఉంటారేమో. ఎందుకనంటే మోస్ట్లీ వాళ్ళు జిల్ తెలుసా మీకు? ఒకడేమో జెండా ఊపుతాడు, జెండా కింది నుంచి పోతే వానికి రక్షణ అంటాయి. జెండా కింది నుంచి పోతే రక్షణ పరలోక రాజ్యం ఏడు ఉంటుంది భయ్యా. అట్లా అంటే ఎవడు పడితే ఆడు పోతాడు, జెండా కింది నుంచి పోవడే కదా. అవసరమైతే జెండాకు సెల్యూట్ కూడా పోతాడు. అమ్మయ్యా థ్యాంక్ యూ. నో 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 నో. పరలోక రాజ్యానికి చేరాలంటే యేసుప్రభు వారు తీసుకున్న బాప్తిసమే తీసుకోవాలా. యేసుప్రభు వారు ఆయన దేవుడే కదా. యోహాన్ గారు అంటారు, ఓరి నాయన నువ్వు నా దగ్గరకు వచ్చినవేం స్వామి, నువ్వు నాకు ఇవ్వాల బాప్తిసం, నువ్వు నా దగ్గరకు వచ్చినవేం స్వామి అంటాడు ఆయన. హల్లెలూయా. నీ చెప్పులో వారు తీయడానికి కూడా నేను సరిపోనే, నేను నీకు బాప్తిసం ఇచ్చడేం స్వామి అంటాడు. ఈసారికి ఇట్లా, కానీ తర్వాత చూద్దాం. ఈసారికైతే నువ్వు ముంచాయబ్బా నన్ను ఏమన్నాడు, ఈసారి ఈసారి కానిచ్చేయబ్బా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. సో దట్ ఈస్ ద బ్యాప్టిజం, దట్ ఈస్ ద బ్యాప్టిజం. చిలకరింపులు కావాలని ఒకటి కావు పరలోక రాజ్యానికి వెళ్ళనికే. దయచేసి ఎవరన్నా చిలకరింపు వాళ్ళుంటే ఒకసారి మునిగితే మంచిది, మునగడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్దామా? తక్కువ మందే ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. మనం అందరం అయితే మొత్తానికి మధ్యాకాశంలో ఫ్లైయే. ఆమేన్, హల్లెలూయా. చాలా సంఘాల్లో 10%, 20% అంతే ఉంటారు రక్షింపబడ్డ వాళ్ళు. వాళ్ళ ఫీలింగ్ ఏంటిదో తెలుసా? రక్షింపబడనోళ్ళ ఫీలింగ్, దశంభాగాలు ఇస్తలేమా పరలోక రాజ్యం. ఎవరికి కావాలరా నీ దశంభాగం? దేవుడు ఏమన్నా బిచ్చగాడా?
అయ్యగారు ఏమన్నా బిచ్చగాడా? నాయన హల్లెలూయా. ఉన్న బంగారం లాక్కుంది మా ఆవిడ రాత్రి. ఎందుకు లాక్కుందంటే ఇంత బంగారం వేస్తే కానుకలు అడిస్తాడు అంట. పడుకుంటే గుచ్చుకుంటున్నా, నేనే ఇచ్చేలేండి, తీసుకోలేదు ఆవిడ. నిద్రలో అక్కడిక్కడ గీసుకుంటున్నాయి అవి, అందుకని ఇవి గీసుకున్నామా తీసి అని ఇచ్చేసిన. హల్లెలూయా. వాళ్ళు బయటికి పోయినప్పుడు వేసుకుంటే అదొక అందం కాదు, రాయల్టీ. మెడల్ ఇంత దొడ్డు చైన్ వేసుకొని పోతే ఎట్లుంటుంది? ఒకసారి వచ్చిండు మన గోల్డ్ మ్యాన్, చూసిరా? వాడు నేను ఇద్దరం క్లాస్మేట్స్. వాడు ఆయన పేరు కూడా చిన్న అనే పిలుస్తారు, నన్ను కూడా చిన్న అనే పిలుస్తారు ఇంట్లో. వాడేం చేసిండు, ఒకసారి చిన్ని అని ఇంకొకటి ఉంది మా గల్లీలోనే. వాడేం చేసిండు, వాళ్ళ ఇంటి ముంగటనే స్కూల్ మాది. వాడు పోయి చిన్ని ఇలా అని రాసి చిన్న అని రాసిండు కింద. ఓ దేవుడా, ఈపు పగిలిపోయింది. మా అమ్మ అంత కొట్టింది. ఏళ్ళంత లేవు, నీకు అప్పుడే ప్రేమ కావాల్సి వచ్చిందా అని. నిజంగా నేను రాయలే, ఐ స్వేర్. రాసేంత అవసరం ఉండదు, మన చుట్టే మస్తు మంది తిరుగుతుంటారు. పోయినాడు అడుక్కునే అవసరం ఏముంటుంది? యమకొట్టుడు కొట్టింది. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వలన పాపక్షమాపణ, ఆయన రక్తం వలన మనం కొనబడ్డాం. అండ్ ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నౌ బీన్ justified by his blood, we shall be saved from the wrath of God through him. ఆయన ద్వారా హల్లెలూయా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఉగ్రత ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నోవాహు దినములలో ఉగ్రత సూపర్. ఇంకా కరోనా, అది కూడా ఒక ఉగ్రతనే. కరోనా ఇప్పుడు కూడా ఉందంట, తెలుసా మీకు? మాస్కులు వేసుకొని తిరుగుర్రి. కరోనా లేదు, బిరోనా లేదు, గట్టిగా తింటే ఏ రోగం లేదు. అది తినను ఇది తినను కాదు, అన్ని తినాలి, అన్ని మాంసాలు తినాలి, ఒక కుక్క తప్ప. కుక్క తప్ప ఎందుకంటే అది విశ్వాసమైన జంతువు. మనమేం నాగాల్యాండ్లో లేం కుక్కలు తినేకే. నాగాల్యాండ్ కోహిమా ఐడియా ఉందా మీకు? కోహిమా నాగాల్యాండ్లో మనకి ఏట మాంసం ఎట్లనో వాళ్ళ కుక్క మాంసం అట్లా. యా, నేను బైబిల్ కాలేజ్లో చదువుకున్నప్పుడు సాలిడ్ జబ్బరస్ సాల్సిషన్ కుక్కుంటుండే. అది కాలేజ్ అంతా కాపలా కాసేది. దగ్గర 12 ఎకరాలు ఉండొచ్చు అనుకుంటా. 8 to 12 acres ఉంటుంది. 8 to 12 acres గచ్చిబౌలిలో. ఇప్పుడు మనం రింగ్ రోడ్ ఎక్కుతుంటే పెద్ద బిల్డింగ్ ఉంది, చూసిరా? అదే మా బైబిల్ కాలేజ్ ఉండే. బెంజమిన్ కుమ్మన్నపల్లి గారి అత్తగారి స్థలం అది, అంటే ఆంటీ ప్లేస్ అన్నమాట అది. అసలు ఇప్పుడు అపర కోటీశ్వర్లు అంకులు, ఎందుకంటే అంత బిల్డింగ్ అయిపోయింది అది. హల్లెలూయా. అండ్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. బెంజమిన్ గారు అంటే చాలా జనరస్ హార్ట్. నువ్వు జరుగుదామా? ఓకే. ధన్యము, ఎంతో ధన్యము, ముందుకు జరిగే వాళ్ళందరూ ధన్యము. లేచి నుంచని కూడా జరగవచ్చు కదా మనం ఒకసారి. జై జై ప్రభు యేసుకు హల్లెలూయా, జై జై. అంతేనా? 2 లైన్లేనా? ఓకే, లెట్స్ ఆల్ స్టాండ్ అప్. మరణము గెలచి మము రక్షించి విజయమునిచెనుగా. ఆహా ఓహో లా 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 లా
రక్షించి పరిశుద్ధులుగా చేసెనిలా. తర్వాత పాట రాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆ 2 లైన్లు గుర్తున్నాయి, మిగిలిన 2 లైన్లు గుర్తులేవు. మరి వీడేమో పాట వేయడానికి గంట చేశాడు. జై జై ప్రభు యేసుకి అని కొడితే వస్తుందిరా. ఓకే, కాళ్ళ నొప్పులు కొంచెం ఫ్రీ అయినట్టే కదా. ఓ యా, ఆయన రక్తము వలన నంబర్ 1 పాపక్షమాపణ. ఆయన రక్తము వలన మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తము వలన నీతిమంతులుగా. ఇప్పుడు మనం నీతిమంతులం. హల్లెలూయా. ఎప్పుడనంటే రక్షింపబడ్డ తర్వాత నీతిమంతులు. మార్మన్స్ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత నీతిమంతులు. కాబట్టి నీతిమంతులు ఎవరు అనంటే టక్కున భయపడమాకండి. నేను నిన్నేగా డబ్బులు నొక్కేసా కూరగాయల్లో. నో 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 నో, అవి సేవింగ్స్. నో 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 ప్రాబ్లం, సేవింగ్స్ అవి. ఓకే, అయినా మీ సేవింగ్స్ ఆడికి పోతాయి, మళ్ళీ ఇటే వస్తాయి కదా. మీరు ఎన్ని దాచుకున్నా లాస్ట్కి ఇటు రావడమే. దాచుకోలేరు మీరు నిజంగా. వేస్ట్ మీరు. హల్లెలూయా. ఆ విషయంలో మేమే బెస్ట్ ఏమో. కొద్దో గొప్ప మేమే దాచుకున్నట్టు చేస్తాం కానీ దాచుకోలేం. హల్లెలూయా. ఓకే, తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఆయన రక్తము వలన నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన. ఎంత అంతావా? తంత అంటావేంట్రా? తన్ను తాను. ఓకే, మళ్ళీ తంతానంటావేంట్రా? తనని తాను. చదువు బైబిల్ అలాగే ఉండాలి. దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంతో ఎక్కువగా. ఆయన రక్తము మన మనస్సాక్షి ఉందా లేదా? కాన్షియస్ లేనోడు ఎవడన్నా ఉంటాడా? పంది తప్ప. పందులకే కాన్షియస్ ఉండదు. మనిషికైతే కాన్షియస్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి, సమ్టైమ్స్ ఏం చేద్దాము అని అనుకుంటున్నాం. ఏం కూర వండుదాం అనుకుంటున్నాం ఇవాళ. ఆలోచన. హల్లెలూయా. మనస్సాక్షి ఏంటది? మనస్సాక్షి. దేవుని రక్తము మనస్సాక్షిని ఏం చేస్తుందంట? పాడండి పాట. శుద్ధి చేస్తుంది. అదే ఆ పాట ఏది ఉంటుంది, అది పాడండి. అబ్బో, మానాయసయ్యా కాదు, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని మన యేసయ్యా రక్తము శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. రక్తము రక్తము రక్తము. అందరు వాడాలా? యేసు రక్తము రక్తము. మళ్ళొకసారి. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును
నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగిందంట? విమోచన. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. గోదావరికి వెళ్ళినప్పుడు కానీ, కృష్ణానది మీద వెళ్ళినప్పుడు కానీ ఏం చేస్తారు మీరు? బ్యారేజ్, గోదావరి బ్రిడ్జ్ మీద కానీ, కృష్ణానది లేకపోతే సాగర్ పోతే ఏం చేసి జోబులకి వెళ్ళి కాయిన్ తీసి ఏదో పుణ్యం సంపాదించుకున్నట్టే, పాపం పోయినట్టే ఫీలింగ్. మళ్ళీ దండం పెట్టుకుని మీ ఆచారాలు పాడుగాను, మీ మూఢనమ్మకాలు పాడుగాను, ఏం రాదాడ. ఉట్టిగా జోబులకి వెళ్ళి రూపాయి పొడి తప్పితే ఏం ఉండదాడ. హల్లెలూయా. దిగి ఆ గోదావరి అందాలు చూసుకొని కావాలంటే 2 ఫోటోలు దిగి చక్కగా 2 ఫోజులు ఇచ్చి వచ్చేయాలి. కానీ జోలు డబ్బులు పాడేస్తూ ఉంటారు ఏంటో మరి. అవే పారంపర్య ప్రవర్తన. ఏం ప్రవర్తన? ఎందుకు వేస్తుర్రా అంటే మా పెద్దోళ్ళు వేసిరు, మేము వేస్తున్నాం. మీ పెద్దోళ్ళు దుంకిరు, నువ్వు కూడా దుంకు మరి. పుట్టుకుమంటావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రక్తము వలన మనము విమోచింపబడ్డాము. వెండి బంగారాలు కాదు, పితృపారంపర్యమైన ప్రవర్తన కాదు, క్షయ వస్తువులు అంతకంటే కాదు, కానీ క్రీస్తు రక్తము వలన. 19వ వచనం. బట్ విత్ ప్రెషియస్ బ్లడ్. అమూల్యమైన రక్తము చేత. ప్రెషియస్ ఇంగ్లీష్లో ప్రెషియస్, అమూల్యమైన రక్తము చేత. ప్రెషియస్. నీతిమంతుల మరణం కూడా ప్రెషియస్, విలువైనది. నీతిమంతుల మరణం కూడా విలువైనది అని చాలా కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడింది. విలువైనది, ప్రెషియస్. హల్లెలూయా. అండ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెషియస్. యేసు క్రీస్తు అనే నామం కూడా చాలా ప్రశస్తమైన నామం, చాలా పరిశుద్ధమైన నామం, చాలా బలమైన నామం, శక్తివంతమైన. ఓ మై గాడ్, అట్లా తలుసుకుంటా ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. మై గాడ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత హాయిగా ఉంటుందో ఆయన పేరు తలుసుకుంటే. చూడండి, చాలామంది దేవుళ్ళని చూడండి, అందరి మధ్యలో యేసుప్రభు ఫోటో పెట్టండి, అన్ని విగ్రహాల మధ్యలో యేసుప్రభు ఫోటో పెట్టండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆయన ఫోటో. చక్కగా గొర్రెపిల్లని ఎత్తుకొని చక్కగా ఉంటాడు, చిన్న గొర్రెపిల్లని ఎత్తుకొని చక్కగా ఉంటాడు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. నేను ఎవరిని కించపరచట్లా, జస్ట్ చూడమని చెప్తున్నా అన్ని ఫోటోలు పెట్టుకొని. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి ముఖాలు ఉండవు, ఎవరో తెలియదు. తెలుసా మీకు? తెలియదు, నయమాలం. ఇంత చెప్పినా ఇంటిచ్చినా కానీ అర్థమైతే లేదా? అయిందా కాలేదా? ఓ చుక్కు ఉంటుంది, ఒక సగం చందమామ ఉంటుంది. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? కదా, నవ్వచ్చు కదా, అర్థమైనట్టు ఫేస్ పెట్టవచ్చు కదా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బట్ అవర్ గాడ్స్ ఫేస్, ఎంత ప్రశాంతతో యేసు ప్రభు వారి ముఖ దర్శనం కలిగితే ఎంత ప్రశాంతతో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విత్ ప్రెషియస్ బ్లడ్ యాజ్ ఆఫ్ ఎ ల్యాంబ్, అన్బ్లెమిష్డ్ అండ్ స్పాట్లెస్. మచ్చ లేదట ఆయనకి. మచ్చ, కలంకము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన. క్రీస్తు రక్తము వలన విమోచింపబడ్డాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. సరిపెట్టైనా ఇంకాసేపు చెప్పనా? ఆంధ్రే అని వద్దంటుండగా. ఇట్టిట్టంటే ఎట్ట గురు? ఏదో ఇట్టిట్ అనాలి కానీ ఇట్టిట్టనడు మీ ఆయన ఫస్ట్ అక్క.
ఇట్టిట్ అన్నాక మళ్ళీ ఏమనుకుంటున్నాను చెప్పలే, సర్లే చెప్పు ఎందుకు అన్నట్టు పెట్టాడు మొహం. హల్లెలూయా. ఇంకో 2 విషయాలు చెప్పి మూసేస్తానులే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులనుగా చేయును. పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తములో కడగబడ్డ మనము పవిత్రులమై ఉన్నాము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అపవిత్రమైనవి పవిత్రమైనవి బైబిల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? పాత నిబంధనలో ఉన్నాయి. అంటే మనం ఏం తినొచ్చు, ఏం తినకూడదు. వీలైతే చదువుకొని వస్తే మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ వీక్ చదువుకొస్తారా? నెక్స్ట్ వీక్ చదువుకొని రండి. చదువుకొని వచ్చిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తా. హల్లెలూయా. చిన్నప్పుడు ఈ పని చేస్తే నీకు చాక్లెట్ కొనిస్తా, ఈ పని చేస్తే నీకు పప్పలు కొనిస్తా అనేటోళ్ళు, అది చేస్తేనే కొనిచ్చేటోళ్ళు. నిజంగానే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తములో మనం ఏమవుతున్నానంటే పవిత్రులుగా మార్చబడుతున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే. ఆయన రక్తము వలన నంబర్ 1. నెంబర్ 2 ఆయన మనల్ని కొనుక్కున్నాడు. నెంబర్ 3 నీతిమంతులముగా. నెంబర్ 4 మనస్సాక్షి. నంబర్ 5 పవిత్రులనుగా చేయి. నెంబర్ 6 ఇది. ఓకే. నెంబర్ 7 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. 7 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, తెల్ల బట్టలు వేసుకుంటేనే పవిత్రులా అండి? తెల్ల బట్టలు వేసుకుంటేనే పవిత్రులా? కొంతమంది కొన్ని ఆచారాలు పెట్టి చెడగొట్టేసారు చర్చ్లను. కమిన్ ప్లేస్ ఉంది, వచ్చేయండి బాయ్స్, కమ్ డోంట్ ఫీల్ షై. ఆగో, వెనుకకు తలకాయలు బలే తిరుగుతాయి అబ్బా మీకు. ఏదో వింత జరిగినట్టే, ఏదో కొద్దిగా లేట్ వచ్చి పాపం పక్కకి వెళ్ళిపోతారు పిల్లలు. ఎందుకు రండి లోపలికి అంటున్నా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. వెనకకి తిరిగి చూసారు కదా మీరంతా లేట్ వచ్చినందుకు. మీకు ఎంత జీతమో వాళ్ళకు కూడా అంతే జీతం. అంటే మీకు ఎన్ని బ్లెస్సింగ్సో వాళ్ళకు కూడా అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. తెలుసా కథ? తెలుసు కదా, ఉన్నది కదా ఇలా. పొద్దున్న వచ్చిరంట కొంతమంది, మధ్యాహ్నం వచ్చిరంట కొంతమంది పనికి, సాయంత్రం వచ్చిరంట కొంతమంది, ఒక గంట ముందు వచ్చిరంట కొంతమంది. యజమాని మాత్రం అందరికీ జీతం బరాబర్ వచ్చిందంట. పొద్దున్న వచ్చినవాడు అడిగిండంట, అదేం సార్ మేము పొద్దుగాల వచ్చినాం, వాడు ఎప్పుడు వచ్చిండు అంటే, నా ఇష్టం రా అన్నాడట. నా పైసలు నా ఇష్టం అన్నాడట. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడు వచ్చినా అదే జీతం. అండ్ సండే చర్చికి పోయి రావాలి అన్న ఫీలింగ్ ఉంటుంది చూసిరా. ఆ కిక్కే వేరు, ఆ ఫీలింగే వేరు. నేను 2 రోజుల ముందు బట్టలు రెడీ పెట్టుకుంటా, 2 జతలు వేసుకుందామా అని. అట్లనే పెట్టుకున్నా, కానీ రాత్రి కొత్త బట్టలు వచ్చినాయి. మామూలు రోజులు ఎందుకు, ఆదివారం వేసుకుందాం. హల్లెలూయా. ఎంతమంది కొత్త బట్టలు తెచ్చి ప్రార్థన చేయించుకొని వేసుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి నాకు. కొత్త బట్టలు తేయంగానే ప్రార్థన చేసి ఇచ్చేది మా అమ్మ. ఎప్పుడు కంపల్సరీ ప్రేయర్ చేయించుకున్నాకనే వేసుకొని ఇచ్చేది. హల్లెలూయా. ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. ప్రభువా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు లేని ప్రభువా మాకు కొత్త బట్టలు ఇచ్చారు మా పిల్లలకి అని ప్రార్థన చేసేది మా అమ్మ. హల్లెలూయా. అంటే ఆ స్టేజ్
దట్ వాస్ ద వెరీ క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నమాట, సర్కమ్స్టాన్సెస్. ఆ రోజుల్లో మాకు చెడ్డి, ఓ షర్టు, బ్యాండ్ పార్టీ. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే. ఒకటే టాన్లో ముక్క బ్యాండ్ పార్టీ వాళ్ళు వేసుకుంటారు కదా, ముగ్గురం ఒకటే బట్టలు వేసుకొని పోయేది చర్చికి. ఎవడన్నా చూస్తే బ్యాండ్ పార్టీలే అనుకునేటోళ్ళు. మా అక్కకు మాత్రం 2 జతల బట్టలు కొనేది. ఎందుకు? ఆడపిల్ల రాది అమ్మీ అనుకునేటోళ్ళం. సరేలే, మనకైతే కొత్తవి వచ్చేసినాయిగా. మళ్ళా చెడ్డీలకు వెనకాల ప్యాచ్లు కూడా పడేటి. ఆ ప్యాచ్లు కూడా వేసుకొని పోయినాం మేము స్కూల్కి. గుర్తున్నాయి ఆ రోజులు, మర్చిపోలేని రోజులు. మెమరబుల్ డేస్. హల్లెలూయా. కష్టాల్లో కూడా ఉండడం నేర్చుకోవాలి అని నేర్పించింది మా అమ్మ. పౌలు అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉండగలను, లేని స్థితిలో కూడా ఉండగలను. నేనైతే మిడిల్ క్లాస్లో ఉంటా. మనకు హై వద్దు, 3 పూటలు తిండి, వేసుకోనికి గుడ్లుంటే స్తోత్రం ప్రభు అండమే. హల్లెలూయా. మళ్ళీ ఎల్లవయ్య అన్నట్టు ఉంది. అయిపోయింది ఇంకా నాది ప్రసంగం. ఒక మంచి అల్లులో చెప్తే మూసేస్తా. ఏ ట్రైన్ డబ్బాలుగా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది. అందరు చెప్దాం ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. ఇదబ్బా సౌండ్ అంటే. ఇంకో అరగంట చెప్పాలనిపిస్తుందండి. చెప్పమన్న ప్రసంగం లేదు కానీ 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమల నుండి. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? శ్రమ. నాకు శ్రమ అంటే ఏంటో తెలియదండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మహాశ్రమలు అంటే మరి నాకు అంతగా అది మహాశ్రమ అని నేను అనుకోను. కానీ ఒకరోజు మా నాన్న రాత్రి బాగా తాగొచ్చి మా అమ్మని, నన్ను, తమ్ముళ్ళను కొడితే ఆ ఎదురుగా ఐడియల్ ఉంది కదా, ఐడియల్లోకి వెళ్ళి ఆ పందులు ఇట్లా క్లీన్ చేసి ఉంటాయి. చూసారా మీరు ఎవడన్నా? పందులు పడుకునే ముందు చక్కగా ప్లేస్ చేసుకుంటాయి. చూడలేదు కదా? చూసి ఉండొచ్చు. పందులు పడుకోవడానికి ఏం చేస్తాయంటే కొంచెం గుంతలాగా చేసి ఇట్లా అంతా చదునుగా ఉంటుంది అనమాట. అందులో పడుకొని మా నాన్న పొద్దున్న 7ంటికి ఇట్లా డ్యూటీకి వెళ్ళిపోగానే ఇంటికి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. రాత్రి అంతా దెబ్బలు తిని అట్లే మా అమ్మ రక్తం కారుకుంటూనే ఉండేది. మేము ఎదురు తిరిగే స్టేజ్ కాదు. కరెక్ట్గా మనకి ఒక 18 వచ్చినాయి. 18 వచ్చే వరకు మా అమ్మ నన్ను అక్కడ ఇందిరానగర్లో ఉండేటోళ్ళం మేము, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 అన్నపూర్ణ స్టూడియో ముందు. అది అప్పుడు బస్తీ అంటే తెలుసు కదా ఎట్లుంటుందో. అంత చిల్లరగాళ్ళు అంటే చిల్లరగాళ్ళు ఉట్టి కోట్బాట పేడ, గోటీలు, గిల్లిదండ. ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మొత్తం. అప్పుడైతే గోటీలు, గిల్లిదండ, చీటికి మాటికి కొట్లాటలు, మనం ఇదికి ఎవరిని కరుస్తూ కొట్టుడే. క్రికెట్, మనం ఓడిపోతున్నాం రానంగానే తొండి స్టార్ట్. మా జాన్సన్ గారు కెప్టెన్ ఉంటుండే టీంకి. రే ఏందిరా పరిస్థితి, వికెట్లు అన్నీ పడిపోతున్నాయి, ఎట్లా రా అంటే తొండి చేద్దాముండ్రా అనేటోడు. నోబ్ గాంధీ కూడా నో బాల్ అనేటోళ్ళు. వాళ్ళైతే విసిగిపెట్టలే, వీళ్ళతో మ్యాచ్ ఆడొద్దురా అని. మ్యాచ్ ఆడంగానే పైసలు వస్తుండే. ఆ పైసలన్నీ తీసుకుపోయి గప్చుప్ బండోనికే. మ్యాచ్ గెలిస్తే గప్చుప్. ఎంతమంది గప్చుప్ బండి దగ్గర పోయి తింటారు? గప్చుప్ అంటే కూడా తెలియదా? పానీపూరి. నాకు ఎప్పుడైనా క్రేవింగ్స్ వస్తే పోతా, కడుపు నిండా తింటా. మళ్ళా 1 నెల 2 నెలలు 3 నెలల దాకా క్రేవింగ్స్ రావు. ఇక అంత గట్టిగా తింటా. మా సంతగాడు ఉండేటోడు 100 గచ్చుపులు తినేటోడు. 100.
100 కౌంట్ చేసి తినేటోడు 100 అన్ని నీళ్ళు ఏడిపోతున్నాయి అర్థమయ్యేది కాదు. వాడేమో బాగా ఉంటుండే. వాడు మళ్ళీ ప్యాస్ దేవు, మళ్ళా ప్యాస్ అయిపోగానే ప్యాస్ దేవు. ఆ శంకరన్న బండి ఉంటుండే కదా బస్ స్టాప్లో, సమోసా సైజు కూడా అప్పట్లో చాలా పెద్దగా ఉండేటి, ఇంత ఉండేటి. ఇప్పుడేమో ఇంత అయిపోయినాయి. సమోసా సైజ్ అయిపోయింది, గప్చుప్ సైజ్ అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహాశ్రమలు. ఎలాంటి శ్రమలు అంట? మహాశ్రమలు. నుండి వచ్చిన సింపుల్గా నేను చెప్పిన శ్రమలు అంటే మేమే చూసినామేమో అని అనుకుంటా, మా ఇంట్లోనే ఉన్నాయేమో అనుకుంటాం మేమైతే. కానీ దేవుడు మహాకృపను బట్టి ఒక మంచి పని జరిగింది. ఏంటంటే మా అయ్య చచ్చిపోయే ముందు బాప్తీసం తీసుకుంటా. పశ్చాత్తాపం వచ్చింది మా వాడికి. ఒక్కోసారి అయితే వారం రోజులు వచ్చేటోడు కాదు ఇంటికి. ఎడికి పోయినరా, నడురా పోయి ఎత్తుకుదామని నేను మా వంశీగాడు స్కూటర్ వేసుకొని పోయి ఆ బాలాపూరు అవన్నీ తిరిగి తిరిగి మొత్తానికి పట్టుకునేటోళ్ళం. కంపెనీ ముందు కూర్చునేటోళ్ళం, ఏ షిఫ్ట్కి వస్తాడా అని, ఫస్ట్ షిఫ్ట్కి వస్తాడా, జనరల్ షిఫ్ట్కి వస్తాడా, సెకండ్ షిఫ్ట్కి వస్తాడా అని చూసి మొత్తాన్ని పట్టుకొచ్చేటోళ్ళం. ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అనేది మా అమ్మ. మా అమ్మనే చెప్పేది ప్రార్థన చేసి, పలానా దగ్గర ఉన్నాడురా, పలానా ఇంట్లో ఉన్నాడురా అని. సీదా ఆడికే పోయేటోళ్ళం. ఆడనే ఉండేటోడు. ప్లీజ్ ఫాదర్ కమ్ లెట్ us గో హోమ్ అన్నట. నాన్నగారు వెళ్దాం. మా నాన్న నోరు తెరిస్తే సంస్కృతమే, ముందు ఒకటి తర్వాత ఒకటి, మధ్యలో మాత్రమే సెంటెన్స్ ఉండేది. అయినా సరే రండి రండి వెళ్దాం రండి. వచ్చేసారా, వస్తారా వచ్చే వరకు పాప మా అమ్మ పాలకూర టమాటా, ఆయనకు ఒక పాలకూర కట్ట ఒక టమాటా వేసి గింత వండితే చాలు పిట్టడు. కోడి తిన్నట్టు తింటాడు, ఇన్నే మెతుకులు. అందుకే స్లిమ్గా ఉంటుండే శోభన్ బాబు లాగా. అసలు టక్ వేస్తే నమ్మరు, మార్నింగ్ వేసిన టక్ కొంచెం కూడా షర్ట్ పైకి రాదు. అరే ఎట్లా మెయింటైన్ చేస్తాడా అనుకునేటోని నేను. బీడిఎల్ కంపెనీలో ఉద్యోగానికి పోతే ఆయన మిషన్ మీద వర్క్ చేసేటోడు కూడా వర్క్ చేసిన అట్లనే ఉంటుంది టక్. ఓ రోజు ఇంటికి వచ్చాడు, ఒక సాయంత్రం చొక్కా నలుగుంది ఇక్కడ. ఎవడో పట్టుకున్నాడు కాలర్ అని అర్థమైంది నాకు. ఏమైంది నాన్న అన్న. ఏం లేదంటున్నాడు. ఏమైంది చెప్పు నాన్న అన్న. ఏం లేదంటున్నాడు. ఏమైంది చెప్పు నాన్న అన్న. వాడు అరటి పండ్ల బండోడు నా గల్ల పట్టుకుండు అన్నాడు. అరటి పండ్ల గల్ల పట్టుకుండు ఎంత ధైర్యం వానికి అన్న. ఏం చేద్దామన్నా, కొట్టుపో అన్నాడు. కేసు అన్న, నేను చూసుకుంటా పో అన్నాడు. వాని కోసం ఎత్తుకుతే దొరకలేడు వాడు. ఒక 3 రోజుల తర్వాత దొరికిండు ధనలక్ష్మి సెంటర్లో. ఆ రోజు మా నరసింహన్ బర్త్డే, స్వీట్లు పంచుతున్నాం అందరికీ. తెలుసు కదా అన్ని షాపులలో స్వీట్లు పంచుడు, చాక్లెట్లు పంచుడు అలవాటు అప్పట్లో. చెప్పులు ఇప్పి, కొత్త కొల్లాపూర్ చెప్పులు కొనుక్కున్నాడు. చెప్పులు ఇప్పి ఉరికి పోయి వాడిని కొడితే అరటిపండ్ల డీసీఎం కిందేసి తొక్కినాం వాడిని. సరే ఇంటికి వచ్చేసినాం. వాడు పోయి కేసు పెట్టిండు. నాన్న వాడు కంప్లైంట్ ఇచ్చిండు నాన్న అన్న. మా నాన్న గబగబా బట్టలు చదువుకొని వెళ్ళిపోయాడు. అదేందా నేను చూసుకుంటా అన్న వెళ్ళిపోతున్నావు అంటే, నన్ను ఏం చేయమంటావురా. అరే దేవుడా, అప్పటికే మన మీద పోలీసు వాళ్ళకి ఇక్కడ దాకుంది. ఎప్పుడు దొరుకుతామా అని వాళ్ళు చూస్తున్నారు. 3 రోజులు రాలేదండి ఇంటికి మా నాన్న. 1 fine day పొద్దున్న 6 o'clock వచ్చేసిరిగా. మా నాన్న కాదు, పోలీసు వాళ్ళు వస్తే ఇంత పొద్దున్న వచ్చి పట్టుకపోతారేమ్రా అని ఎక్కినాక ఒక్కనే పట్టుకపోతారేమ్రా అన్న. ధనలక్ష్మి సెంటర్ పోయి సాకల రాజు అన్న ఎక్కించుకోరు. అమ్మయ్య కంపెనీ దొరికింది నాకు అనుకున్నా. అట్లా రోడ్ నెంబర్ 4లో పోయి నోమోజ్ గారిని ఎక్కించుకోరు. అరే నా క్లోజ్ ఫ్రెండ్ కూడా వస్తుంది నాతో అనుకున్నా. అట్లా పోయే వరకు రోడ్ నెంబర్ 5 మన రెమెడీ రోడ్లో మళ్ళీ మున్నగాని పట్టుకోరు. అరే మొత్తం క్లోజ్ బ్యాచ్ అంతా దొరికేసినాం. పోగానే ట్రీట్మెంట్ అండర్వేర్ల మీద కూర్చోబెట్టిర్రు, వరుసకు కూర్చోబెట్టిర్రు. ఒక్కొక్కరిని కొడుతుర్రు ఇక చేతుల మీద. ఈ టైర్ ఉంటుంది తెలుసా, లారీ టైర్ తోటి టెన్నిస్ బ్యాట్ లాగా చేస్తారు.
వాక్యం చదువుతావు కదా, ఏనాటికి ఈడు కాబట్టి ఎప్పటి పనిష్మెంట్ అప్పుడే వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందో చెప్పండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7 పరలోకంలో చేరుస్తుంది. ఎక్కడ చేరుస్తుంది? హల్లెలూయా. అక్కడ ఒక పెద్ద మంది వెళ్ళారంట. ఆ మందని చూసి అడుగుతున్నారట, వీళ్ళందరూ ఎవరు ప్రభువా? ఇంత వైట్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు, ఎట్లా ఇంత వైట్ డ్రెస్? బా సర్ఫులో ఉతికినట్టు మెరిసిపోతున్నాయి ప్రభు, ఎవరు ఇల్లు అని అంటే, వీళ్ళందరూ రక్షింపబడ్డవారు. హల్లెలూయా. రక్షింపబడితే నీకు అలాంటి సాక్ష్యం వస్తుంది. రక్షింపబడకపోతే సంఘకాపరా. నేను వెళ్తానో లేదో తల్లి నాకు తెలియదు, ఆయన ఇష్టం కదా. హల్లెలూయా. నేను పోతా గ్యారంటీ అనేటోడైతే ఎవరు లేడబ్బా, నేను చెప్తున్నా. నేను గ్యారంటీ పోతా అనేటోడైతే ఎవడు లేదు, ఎవరు ఉండొద్దు కూడా, ఎవరు ఉండొద్దు. ప్రభువా నీ ఇష్టం సార్, నీ ఇష్టం సార్ అని అన్నం తప్పితే ఏం లేదు. కాబట్టి ఆయన రక్తము తాగుతున్న మనం, ఆయన రక్తం తాగుతున్న మనం. ఒక చిన్న విషయం చెప్తా ఫైనల్గా. ఆయన రక్తంలో స్వస్థత ఉంది అని అనుకుంటా ఉంటాం కదా. ఎప్పుడన్నా ఆయన రక్తం తాగేటప్పుడు బల్లలో ప్రభువా నా శరీరంలో మంచి ఆరోగ్యం ఇయ్యి అని ప్రార్థన చేసి ఉంటారా? చేస్తారా? ఖచ్చితంగా చేయాలి. నేనైతే ఏంది ప్రభువా ఈ ఎదో రోగాలు, రక్తం తాగుతున్నాం కదా, స్వస్థత ఇచ్చే ప్రభువా అని ప్రార్థన చేస్తా ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము వలన కలిగే ఈ దీవెనలు మన జీవితంలో మరి అమర్చుకోవాలని, అట్లాంటి దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నా. ఈ కొన్ని మాటలు ముగిస్తా ఉన్న. దేవుడి మాటలు దీవించును గాక. అన్న 2 కేకులు తెచ్చినవేమన్నా?